తెలంగాణ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి. అదే నా కోరిక. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను. అలాంటి హైదరాబాద్లు కానీ బెంగళూరులు కానీ ఇంకొక 3-4 అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనమందరం వేరే దేశాలకు ఉద్యోగాలు పోతున్నాం. నా కోరిక ఒకటి, వేరే దేశాలు మన రాష్ట్రానికి రావాలి. ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రబోధించి ప్రపంచం మొత్తం తెలుగు జాతికి గుర్తింపు తీసుకొస్తే హైదరాబాద్కి నేను ప్రపంచం మొత్తం కంపెనీలు తీసుకొచ్చాను. ఈరోజు అమరావతి నగరం కోసం మీరు చూస్తే ప్రపంచ దేశాలే ముందుకు వస్తున్నాయి. సింగపూర్ ముందుకు వచ్చారు, జపాన్ ముందుకు వస్తున్నారు, ఇంకా చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. అందరి సహకారం తీసుకుంటాం. స్థానికంగా ఉండే నాయకులకి భాగస్వామ్యం కల్పిస్తాం, స్థానికంగా ఉండే వ్యాపారవేత్తలకి భాగస్వామ్యం కల్పిస్తాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, గట్టిగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతిజ్ఞ రాష్ట్రంలో ఉండే అందరూ కూడా లేచి నిలబడుకోవాలి. అందరూ కూడా కుడి చెయ్యి ముందర పెట్టాలి. కుడి చెయ్యి ముందర పెట్టి, కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, చెమట్లు బాగా గారాయి, అయినా కూడా గట్టిగా చెప్పాలి. ఢిల్లీలో ఉండే నాయకులకు వినపడాలి. కుట్ర చేసి అన్యాయం చేసిన నాయకులకి చెవుల్లో ఏం తమ్ముళ్ళు బాగా వినపడేట్టుగా మీ దెబ్బకు నిద్రపోతా ఉంటే ఉలిక్కిపడి లేసి ఓయమ్మో ఏదో ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉందని భయపడే పరిస్థితి రావాలి. అందరూ గట్టిగా అశోక్ బాబు ఇట్రా, అశోక్ బాబు చేపెట్టి తీసుకోరా, ముందుకు రా, ముందు చేపెట్టుకో, పర్లేదు చేపెట్టుకో. ఓకే, గట్టిగా చెప్పాలి. నేను చెప్పిన అందరూ ప్రమాణం చేయాలి. రాష్ట్రం మొత్తం అన్ని దిక్కల్లో ఈ కార్యక్రమం పెట్టి అందరూ చేస్తున్నారు. గట్టిగా చేయాలి, మనస్సాక్షిగా చేయాలి, కమిట్మెంట్తో చేయాలి. అవినీతి కుట్ర రాజకీయాల పట్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలు పెరగని శ్రమ జీవులం మనము. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాం. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో 3 అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించి ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షను ఈ క్షణంలో మనమందరం చేపడుతున్నాం.